ప్రేమించిన వాళ్ళని ప్రేమించి ద్వేషించిన వాళ్ళని ద్వేషిస్తే నువ్వు ఎవరు బిడ్డవి? ఎవరు బిడ్డ? అది మాత్రం రాదు మాట నోట్లోంచి. చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఎవరు బిడ్డ? నువ్వు ప్రేమించిన వారిని, నేను ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నాను, హింసించే వారిని హింసిస్తున్నాను, ద్వేషించే వారిని ద్వేషిస్తున్నాను, నేను ఎవరి బిడ్డని? చెప్పండి, చెప్పండి, మీరంతా చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. నేను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాను, ద్వేషించే వారిని ద్వేషిస్తున్నాను. నేను నేను ఏ బిడ్డని? ఏ బిడ్డ? నువ్వెవరు బిడ్డ? మీరు మీ తండ్రి అగు. ఎవరు మీ తండ్రి? ఎవరు బిడ్డవి? చెప్పట్లా. మన దేవుని బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం ఉండాలి. ఇతరులను క్షమించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి మన ప్రార్థన ఆలకించి, ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంతకాలం మనం చేసిన ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలకి జవాబు రాని ప్రార్థనలు మనం ముందు పెట్టుకుంటే, ఎవరినో మనం క్షమించాల్సిన వాళ్ళకి క్షమించక, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచక, ఎక్కడ మనం క్షమించాల్సిన క్షమిస్తే మన హృదయం, మనం మనసు తేలిగ్గా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం విశ్వాసం ఉంచగలుగుతాం. ఊరికనే విశ్వాసం వచ్చేస్తుందా? ప్రార్థనకి జవాబు అంత తేలిగ్గా వస్తుందా? ఈ కండిషన్స్ ప్రభు చెప్పారు. మన ప్రార్థనకి జవాబు రావాలంటే విశ్వాసం ఉండాలి. ఇతరుని క్షమించి మనము మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన మనల్ని క్షమించి అప్పుడు మన జీవితంలో కార్యాలని చేస్తాడు. 1 shot 2 birds. ఒక్క షాట్లో ఏమవుతుంది? విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని క్షమించి మనకు కావాల్సినవి ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా నేను చూసినా చూడకపోయినా నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, నా కన్నీరు వ్యర్థం కాదు, దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మకము ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు కదా,